కోటగిరి వచ్చాడేంట్రా? ఆయన మన పార్టీలో చేస్తున్నాడేమో. బ్రీఫ్ కేస్ మూసి. ఎందుకని? అరే ఇదేంది ఎగస్పట్టుడు దండ పట్టుకొస్తుండు? చిత్రంగా ఉంది. హలో రాయ్, నేను మంత్రి అయ్యాక ఈ ఊరు చాలా సార్లు వచ్చాను. ఒకసారి నా కారు మీద రాళ్లు వేయించావు, రెండోసారి పేడ కొట్టించావు, మూడోసారి మురదాబాదు చెప్పించావు, మరిప్పుడు దండ వేశావు. హలో, నీకేసిన ఈ దండ మొదటిది ఆఖరిది కూడా. ఎందుకంటే నీ గురుడు మంత్రి అయ్యాక ఈ ఊళ్ళో సగం షాపులు స్థలాలు భూములు కొనేచ్చాడు. ఆ మిగిలిన సగం నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంకులో డబ్బు డ్రా చేసి కొనుక్కో. నా డబ్బుతో ఎందుకు కొంటాను? నీలాగా మంత్రినై ప్రజల డబ్బుతో కొంటాను. మీరెట్లా మంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్లకి మా వెంకటరామయ్య గారు గిదే నియోజకవర్గంలో మళ్ళా నిలబడతారు. నిలబడకూడదు, ఈసారి నాకు వదిలేయాలి. బెదిరిస్తున్నావా? చూడు కోటగిరి, పుట్టలో ఉన్నంతసేపు విషసర్పమైనా సరే నాగేంద్రుడని చెప్పి పళ్ళు పాలు నైవేద్యం పెడతారు. అదే పాము పుట్ట విడిచి బయటికి వస్తే కర్రతో కొట్టి చంపుతారు. రాజకీయ నాయకుల బ్రతుకులు కూడా అంతేనని మన సీనియర్ నాయకులు ఎప్పుడో చెప్పారయ్యా. అందుకే నేను ఆ పుట్టొదిలి బయటికి రాదలుచుకోలేదు. ఈసారి నువ్వు నా మీద నెగ్గలేవు. నెగ్గుతాను. ఎందుకో తెలుసా? స్వతంత్ర భారతంలో ఎన్నికల ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చెల్లని ఓట్లు 30 కోట్లయితే చెల్లే ఓట్లు 3. మతం, కులం, డబ్బు, నీది నాది ఒకే మతం. ఆ ఓటు క్యాన్సిల్. ఈ నియోజకవర్గంలో నీ కులం నా కులం సమాన బలం. ఈ ఓటు క్యాన్సిలే. ఇక మిగిలింది డబ్బు. ఓటుకు 1000 ఇచ్చి కొనే స్తోమత నాకు. పొరపాటు. 3వ ఓటు డబ్బు కాదు, దమ్ము. రౌడీ గుండాల దమ్ము. ఇది వరకు ఎవడి దగ్గర ఎక్కువ మంచితనం ఉంటే ఆడు గెలిచేవాడు. ఇప్పుడు ఎవడి దగ్గర ఎక్కువ రౌడీయిజం ఉంటే ఆడు గెలుస్తున్నాడు. విషయానికి వస్తే నీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ రౌడీలున్నారు. హలో, పల్లేరికాయలు ఎన్నుంటే మాత్రం లాభం ఏంటండి? నా దగ్గర రాంబాబు అనే ఆటం బాంబు ఉంది. మీ రాంబాబు ఎలక్షన్ అయిపోయిందాక బయటకు వస్తే ముచ్చటలేదు. ఎందుకని? వాడింట్లో బాంబులున్నాయని గంట క్రితమే పోలీసులతో రైడ్ చేయించి మూయించేశా. వెళ్ళి చూసుకో, పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఏంట్రా మీరు చేస్తున్న పని? వాడిలా తీసుకురండి. నీ పేరేంటి? నీ ఇష్టం వచ్చింది రాసుకో. అదేమిటి? అదంతే. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా ఇది న్యూసెన్స్. ఏమయ్యా 293 నన్ను పెట్టకు రకంగా పిలుస్తాను. మీ ఎస్ఐకి చెప్పలా? నువ్వుండే పేట నీ పేరేంటో చెప్పు. రాంబాబు. ఈ రాంబాబు రాయలసీమకి బాంబు పే. మా వీధిలో రాముడి గుడి ఉంది. ఆయన కంటే గొప్పడి అన్నాడు ఒకడు. ఆయన బాబుని పే కనుక నా పేరు రాంబాబు అన్నాను. రేపు సాయి బాబుని, ఎల్లుండి కృష్ణ బాబుని, ఆ తర్వాత బాబులకు బాబుని. నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా? నీ అమ్మ బాబు పేరు పెట్టలేదంటే ఏంటో స్పీడు. ఎవడైనా అమ్మ పేరెత్తే ఆడి పేగులు దించి పిడేలు వాయిస్తా. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోదు. ఈ పేటకు నువ్వు కొత్త, అందుకే మా ఊరి సంగతి తెలీదు. ఇగో బెయిల్ పేపర్ తీసుకోవయ్యా. నువ్వు పదరా బాబు. ఏంట్రా మళ్ళీ ఏమన్నా పొడి చేసావా? పొడిచేదాకా టైం ఎక్కడిచ్చారు నా కొడుకులు. అమ్మూరు చెట్టు కింద బాంబులు దాస్తుంటే పట్టేస్తున్నారు. ఇప్పుడు బాంబులతో పనే వచ్చిందిరా. నువ్వేగా త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, బాంబులు రెడీ చేయమన్నావు. మొత్తం పట్టుకుపోయారా? 3 పట్టుకెళ్ళారు. ఇంకెన్నున్నాయి? 3000 ఉన్నాయి. ఒకటి తీసుకెళ్ళి ఆ కంత్రి మంత్రి గారి నెత్తి మీద వేయమంటావా? హలో, నీ ఆవేశం కట్టి పెట్టు. ఆడి ఆదాయం మీద దెబ్బ కొట్టు. ఆ మంత్రి గారి బామ్మరి సారా పాటలు పాడుకున్నాడు కదా. ఇప్పుడు నువ్వు దొంగ సారా తయారు చేసి ఆడి పేరు మీదుగా దేశం మీద వదులు. నిన్ను అరెస్ట్ చేసినందుకు ఆడి మీద కట్ట తెచ్చుకో. ఓహో, నీ బ్రెయిన్ ట్రైన్ కింద పెడితే ట్రైనే కూలిపోద్ది. ఓ 500 కొట్టు. ఎందుకు? ముందు పొందు, తర్వాత మందు, ఆ తర్వాత విందు, ఆ పైనే కామందు. మొత్తానికి నువ్వు టైం బాంబులో మందులు అంటాడురా. వస్తా. మన మంత్రి గారు ఎలక్షన్ లా 50,000 ఓట్ల థంపింగ్ మెజార్టీతో గెలిచారు. గట్లయితే కూడా గీనకు మన శాంతి లేదు. మళ్ళా ఎందుకని? ఎలక్షన్ల గెలవంగానే మన ఊళ్ళో మత కలహాలు తెచ్చి ముఖ్యమంత్రిని దించే శక్తిని మన మంత్రి గారు సంపాదించారు. గట్లయితే కూడా గీనకు మన శాంతి లేదు. ఎందుకని?
ఇంత పెద్ద ఆయన మూసేయించిన రాంబాబుని గా కోటగిరి బెయిల్ మీద తీసుకుపోయాడు. ఇంకా నీ మంత్రి పదవి ఏం చేసుకోనీకి? గా హుస్సేన్ సాగర్ లో బుద్ధులు పంప పక్కన ముంచేనికా? నేను మూస్తగాని గాడు సారా బట్టి తెరిచిందంట. మన ఏ క్లాస్ రౌడీ రానా గాని గా రాంబాబు గారి మీద పంపితే ఎట్లుంటది? నేనేం చెవులో చింత చెట్టు పెట్టుకుని కూర్చోలేను. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని పంపించా. ఈ కేసు కింద రాంబాబు గారిని మళ్ళీ ముయించేస్తా. ఏమిట్రా మర్యాద లేకుండా పొగరు మొత్తం? నువ్వు ఈ ఊరికి కొత్తలే, నా గురించి నీకు తెలియదు. అయినా కాకి కలర్ చూస్తే కాళ్ళు తడిచే రకం కాదు నేను. అలాగా? ఇప్పుడు నువ్వు కాస్తున్న సారా కేసులో ఇరికిస్తే కింద నుంచి పైదాకా తడుస్తుంది. ఏదేదో మాట్లాడుతున్నావు. అక్కడ కాస్తున్నది సారా కాదు, వేడి నీళ్లు. నీళ్ళ? ఆ, నమ్మకం లేకపోతే తాగి చూడు. నా మాట ముందే వినుంటే ఈ గొంతు కాలడం ఉండదు కదా. చూడు ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, నన్ను పట్టుకునే దమ్ములున్న మగాడింకా పుట్టలేదు, పుట్టబోడు. బిడ్డ అమ్మకు తెలిసి కడుపులో పెరుగుతాడు, నేను మీకు తెలియకుండా మీ గుండెల్లో నిద్రపోతా. నిప్పు వేడిగా ఉంటుందని తెలుసు, నీళ్లు చల్లగా ఉంటాయని తెలుసు. కానీ ఈ రాంబాబు ఎలాంటి వాడో మీకెవరికీ తెలియదు. అవసరమైతే నీచ్ కమీనే కుత్తేగాండి, ఎదురు తిరిగితే సాచి కామ్గా చెత్తరేగొట్టేవాణ్ణి. అంతెందుకు, నిన్ను తన్ని నీ మీదే కేసు పెడతా. పందెమా? ఏమై కానిస్టేబుల్స్, పందెం వేసుకున్నావా? సార్, తన్నులు తినడం బాగుండదు, పదండి వెళ్దాం. ఇవాళ నీ టైం బాగుంది, వెళ్ళిపోతున్నా. ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, ఈవేళే కాదు ఇక నుంచి నా టైం ఎప్పుడూ బాగుంటుంది. వెళ్ళిరా. ఏ ముసల్దానా, మిరపకాయల బజ్జీలు ఉన్నాయా? లేవు. మీ పేర్లేంటి? పేర్లు మాత్రం బాగున్నాయి. ఏయ్, నీళ్లు నాకు, కొబ్బరి నాకు, ఖాళీ చిప్పులు మాత్రం మీకు. మీ చిప్పులు మీ ఇష్టం, ఏమన్నా చేసుకో. మీ చెప్పులు మీకు ఇచ్చేసా, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికి ఇవ్వకండి. వీడి చేతులు పడిపోను, వీడి చస్తే కానీ ఈ పేట బాగుపడదే. అవునే మూర్తి ఎంత వేండా? 2 బోండా. రెడీ? ఎందడా? ఎక్కడ పకోడ మూర్తి? ఏమిటయ్యా మూర్తి అద్దంచడం? ఇంకెలా దంచమంటావా బాబు? కర్మం కర్మం, వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను, దేనికైనా ఆనించి దంచమని. ఇంటే కదా ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో. ఎంత గురువాయిరప్పనే. మూర్తి, ఇవాళ బోండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి? రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు, అందుకని తినేసి మంచిగా బాగా ఉబ్బరి. నీ పని చూసుకోరా. ఏండో మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుట్టి, వస్త్రం పొడు, వస్త్రం. సరుకు మీద వస్త్రం పొడు, వస్త్రం. అక్కడ కాదే, ఇక్కడ. ద్రౌపది మానస వస్త్రం, ఓణి. నేను కేరళ కుట్టియాను, ఇది నమ్మడే సంప్రదాయం. నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు. అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం, బోండా కోసం, దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గుండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో? ఓస నీ అమ్మ కడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెప్తున్నావు కదే పాలకుట్టి. ముగ్గురు రాంబాబు గారు వస్తున్నారు. ఏటా వరి వరి? ఎరా పకోడా మూర్తి, టిఫిన్ ఉంది. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు, మేల బోండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నువ్వు నోరు మూసుకునుండు. ఏ పకోడీ, పిండేస్తున్నా, ఎలా జాగ్రత్త. పైన ఎన్ని తెల్లపడిపోయినాయి గురు, కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి. కాలుస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి, అన్ని సరిగ్గా పంపు. సుడు సుడుగా పంపుతాను. పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిదే. రేయ్, సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకేమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు. తొట్టినాయ, అబ్బో, నీకన్ని కేడి విద్యలు బాగా తెలుసు, నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పంజాబ్ కోటిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా? ఈ పాపం ఊరికే పోదు, వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమైపోతావు, నా ఇడ్లీ మీద దోమైపోతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే
ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా, ఫ్రీగా మర్డర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏయ్, ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యి అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి. లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సల్ పగడబందిగా ఫారెన్ పంపించు. నేను బాగా డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నాయనా, 4వ వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు. కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యి అయితే నేను కాదు. ఆ, పోనీ నేనే నీకు 1000 ఇస్తా. నువ్వు కౌన్సిలర్ అవునో కదో చెప్పు. ఆ మాట అన్నావు బాగుంది. నేనే ఈ వార్డు కౌన్సిలర్. 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీద ఉన్న నీ గుంటలో పడి అప్పా నా కలు చీవిరిగే. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఆ, ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను కూర్చోబె. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా? అబ్బో. పొట్లంగా కొట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందుళ్ళు తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును, కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో. రోజులు మారిపోయాయి నాయన. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి. బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏవేవో వాగాను. ఇవ్వగో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. ఆ, ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా బెదిరిస్తే అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హాత్ ఇస్తా నా జ్యూసుగా. చూసుగా ఏమిటే ఇంకా సింగారించుకుంటున్నావు? చీకులు తప్ప ఆకులు నోట్లో పెట్టే మనిషిగా లేవే. మేకులంటోడివి, చీకులు తప్ప ఆకుల కోసం ఆరాట పడతావు అనుకోలేదు. ఈ మాటే నీ అక్క బోరింగు పాప చెప్పి నన్ను జోలపాడి నా వీలుంగురం నొక్కేసింది. అది బోరింగ్ పాప, నేను టూరింగ్ పాపను. ఇవ్వడమే కాని తీసుకోవడం నా సర్వీస్ లో లేదు. కావాలంటే నా వేలుంగరం ఇస్తా, తీసుకో. నా సైజుకి నీ సైజు కరెక్ట్ గా సరిపోయింది. ఏంట్రా తమ్ముడు, ఇదేమైనా నీ సొంత కోట అనుకున్నావా? ఆరేసుకోబడుకున్నావు. మా గురువు గారు వచ్చారంటే మా డత్తలో పెట్టేస్తారు. కరోడా వచ్చి ఎరా, నేను నీకు తమ్మున్నా? మోకాలతో కొడితే మోటు బావిలో పడతావు. ఆ రాంబాబు కూడా ఇంకెక్కడ వస్తారా? 6 నెలలు జైలేవాడి కొంప. అమ్మా బాబు లేనడికి ఈ కొంప మాత్రం దేనికిరా? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని తెలుసు కూడా నా తల్లి గురించి మాట్లాడతావా? చూసావా తల్లి, శ్మశానానికైనా వస్తాను గాని ఈ రౌడీ రాంబాబు ఉండే పేటకు రానని చెప్పాను. ఇదేనా మీ ఇల్లు? అవును, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? ఈ రోజే అద్దెకి చేరుతున్నాను. నిన్న యేసుప్రభువే రక్షించాలి.
నా తల్లి గురించి మాట్లాడతావా? వాడిని చంపొద్దు. నువ్వు వదులు, నువ్వు వదులు. నా మాట విను బాబు. ఏయ్, మళ్ళీ ఈ పేటలో ఎదురు పెడితే అదర కొడితే వంగ పెడితే పంగ పెడతా చుప్పునయ్యాల. రాంబాబు, ఎన్నాళ్ళు ఇలా అడ్డమైన కొట్లాటల్లో తిరుగుతావు? ఈ గొడవలన్నీ వదిలే బాబు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్ భారతదేశానికి భవిష్యత్ కనబడటం లేదు. నాలాంటి బాడ్కోకి భవిష్యత్ ఎక్కడ తాత? అయినా తాడు బొంగరం వేలికి ఉంగరం లేనండి. నాకు భవిష్యత్తు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చూడు, స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో నీకు లాఠీ దెబ్బ దగ్గర రక్తం వస్తే ఆ రక్తం పక్కవాడి చొక్కా మీద చిందితే వాడు గొప్ప స్వాతంత్ర యోధుడైపోయి మంత్రి అయ్యాడన్నావా లేదా? అన్నాను బాబు. వాడి వారసుడు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడన్నావా లేదా? అన్నాను. అంటే అర్థం ఏమిటో తెలుసా? పదవిలో ఉన్న మనుషులు బాగుపడతారు తప్ప ఈ దేశం బాగుపడదు అని. అబ్బా, కోడి చస్తేనే ఎంత రుచిగా ఉందే, బతికితే ఎంత రుచిగా ఉండేదో. కోడి కూర తినాలన్నా, కూర మీసం దువ్వాలన్నా ఈ రాంబాబే చెయ్యాలి. ముసలోడ మజ్జిగలో ఉప్పేసుకుని ఊరగాయ ముక్కేసుకుని తిను. మస్తానమ్మా, మరి నేను వస్తానమ్మా. పోదు నష్టపోడా, ఈడి కట్లో కొక్కెత్తికెళ్ళా. వీడు ఎప్పుడు పోతాడో, ఈ పేట ఎప్పుడు బాగుపడుద్దో. పోనీలే కర్మ. ఏమయ్యా పగుడుమూర్తి, కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలకి ఈ గాకి ఏం వస్తుందంటే ఎడం చేత తీసేసి కుడి చేత తాగవయ్యా. ఏమిటి? కుడి చేత తీసి ఎడం చేత తాగాల? నేను డబ్బులు ఏం కోపం వేయండావు, తాగండి, తర్వాత పాలిస్తా. ఇస్తావా? పట్రా పట్రా. వస్త్రం, సరుకు మీద వస్త్రం వేస్తాను, సమయం వచ్చినప్పుడు వేస్తాను. ఏం కావాలా నీకు? పువ్వు ఏంట్రా? అందులో కింద నువ్వు ఏం కావాలి నీకు? పూరియా? పూరి కొంచెం తిప్పలయ్యి. పూరి పూరి ఇచ్చారు కదయ్యా, ఇంకా పూ అంటే పూ ఏంటయ్యా? ఆహా, అన్ని పూ సంబంధించినవే అడుగుతావన్నమాట. ఒరే కోటిగా, ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా, నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? నమ్మడది ఎంత ఊరే? వాడికే ఊరి పేరు అడుగుతావు? వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా? పులివెందల? అన్నారంటే పుత్తూరు పోయి కట్లు కట్టేసుకుంటావు. తినదాలా? పూలోంచి పోలోకి వచ్చావా? నీకు దండవరా బాబు. ఇట్లాంటి నలుగురు తగిలితే చాలు, పొట్టు కట్టేసుకొని తిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. ఎంత ఇవిడ కోపం? కోప్పడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక చేస్తున్నాను. పాలకుట్టి, మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయలేదా? దయ ఉండు, దాక్షిణ్యం ఉండు, ప్రీతి ఉండు, எல்லாத்துக்கும் ஒரு టైం ఉండు. నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. ఒళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఆ పాట పడబాకరా, ఎన్టీఆర్ తెలిస్తే కోర్టుకెళ్తాడు. ఇన్నేళ్లుగా చూస్తున్నాను, ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి లోఫర్కి ఉత్తరాలు ఇస్తున్నాం. ఒక్కసారైనా పోనీలే మన రాంబాబుని ఒక్క కార్డు ముఖ్యంగా నాకు ఇచ్చావరా? మీకొస్తేనే కదా సార్ ఇవ్వడానికి. రాకపోతే నువ్వే రాసి నాకు ఇచ్చు కదిపే. కనీసం ఒక్క మనేడర్ తెచ్చి, ఇదిగో రాంబాబు, ఈ 200 ఎదురింటి వాళ్ళకి వచ్చాయి, ఈసారికి నువ్వు తీసుకో అని అన్నావా? ఆ మాత్రం దయలేని వాడివి నువ్వేం పోస్ట్ మానేవరా? అవును, నీ జీతం ఎంత? 350 రూపాయలు ముప్పవలా సార్. ఆ 75 పైసలతో ఒక ఉత్తరం కొని నాకు రాసిపట్టి. నేనా? రాయలేవా? పోనీ 350 నాకు మనేడర్ చెయ్యి. ఏమిటి సార్ ఏడిపిస్తారు? పోస్ట్ డబ్బా ముఖం వేసుకుని నువ్వు నీ సైకిల్ లేవరా? ఈబే అలా బజార్ వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సార్ నా సైకిల్ నోరు మూసుకుని ఇంటికి కవరిస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నా ఉద్యోగం పోతుంది సార్. ముందు తిరుగుతుందేమిటి? చక్రం ముందు తిరగకుండా వెనక్కి తిరుగుతున్నా. నీ లెవలేంటి, ఆ పిల్ల లెవలేంటి? దానికి మన సంగతి తెలియనట్టుగా ఉంది, వెళ్ళి చెప్పు. మన జోలికి వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే దాని చెట్ల కొడతా అని చెప్పు. అలాగే గురు, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా. వెళ్ళు గురు, వెళ్ళు. కాళ్ళు చేత్తో తిరగాలని లేదా?
మా గురుగారి జోలికి వస్తే ఇస్తాడు, ఇస్తే కూస్తాడు, కూస్తే నిలువున కోస్తాడు. కోస్తే కోసాడు గాని ఈ ఊర్లో అందరూ అతన్ని చూసి భయపడతారు. నీకు భయం లేదా? భయమా? ఎందుకు లేదు? గతి లేక వాడితో తిరుగుతున్నా. తాగొచ్చినప్పుడు వాడి కోపం వచ్చిందనుకో, ఎవరు దొరకపోతే నన్ను పిలిచి చావడతాడు. డబ్బు చేతికొచ్చిందనుకో, అప్పుడు కూడా నన్ను పిలిచిస్తాడు. తిక్క వెదవా. ఏమిటి ఆయన ఎదురుగా ఉన్నప్పుడు గురువు అన్నా, ఆయన వెళ్ళగానే తిక్క వెదవ అంటున్నా? మనిషి వాడు. ఈ ప్రపంచంలో వాడి కన్నా నీచుడు లేనే లేడు. ఈ మాట నేనన్నానని వాడితో అనద్దు, ఇద్దరిని కలిపి తంతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యా యా. ఏమిటి? అందుకే కదా నిన్ను బర్రె అనేది. నా బర్రె మీ ఓనర్కి పాలు పోసి నా ముఖి మీద వచ్చి పోస్తావా? నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా, నీ కొమ్ములు నరికి అమ్ముకు తింటా. నీ అబ్బ ఏయ్, ఇంకా అలాగే నిలబడి నా ముందు డాన్స్ చేసావంటే పేగులు తెచ్చి పిడులు వాయిస్తా. నీ ఎవరు ముగ్గేశారు? చిల్లు చిల్లు ముగ్గు, చిక్కు చిక్కు ముగ్గు. ఏంటి గురువా బంగారం లాగా పిల్ల ముగ్గు తక్కేసా? ఏయ్, ఈ ముగ్గును ఈ ముగ్గేసిన ఆ పిల్ల చెయ్యిని కసకస తొక్కేస్తాను. ఏయ్, ఈ రోజు నుంచి ఈ వీధిలో నడకుండా ఎవరు ముగ్గేయకూడదు, కళ్ళాపు చల్లకూడదు, పాలు పిండకూడదు, పాత్రలు కడగకూడదు, గేదె హుచ్చు కూడా పోయకూడదు. ఏయ్, నీకు వేరుగా చెప్పాలా? పడుచు పిల్ల ఇలాంటి లవ్ మార్క్ ముగ్గేసిందంటే ఆ పిల్ల నీకు లైన్ వేస్తోంది. తిక్క తిగ్గా ఉందా? దాని లైన్ దాంది, మన లైన్ మంది. మన లైన్ కదా లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కం చిట్ల కొడతాను చెప్పు. బంగారు తల్లి బిస్కెట్లు తీసుకొచ్చాగా. రండి అత్తయ్య. ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు? దేవుడి దయ వల్ల బాగా జరిగిందమ్మా. అందులో షిరిడి సాయిబాబా ప్రసాదం ఉంది, అందరికీ పంచు. ఎరా డోర్ కట్టలు కట్టున్నా ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చావా? ఎవరో జానకట, నీకు తెలిసి చెప్తే ఇచ్చాం. జానకి నువ్వా? బాయ్. ఏమ్మా ఇంద్ర, తల్లి తండ్రి లేనిదానివి కదా అని నా ఇంట్లో గది అద్దెకిచ్చాను. నాతో పాటు సాయిబాబా గుడికి బయలుదేరిన దానివి ఎక్కడికెళ్ళావు? చెప్పమ్మా. కోటగిరి గారి అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. అతను రమ్మంటే. ఇంత రాత్రి దాకా నువ్వు అతని దగ్గర ఉన్నావంటే ఎంత దూరం వెళ్ళుంటావో నాకు అర్థమైంది. చూడమ్మా, పేదింటి పిల్లల్ని పెద్దింటి బిడ్డలు ప్రేమించేది డబ్బు కోసం మాత్రం కాదు, శరీరం కోసం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోమని నిలదీసి అడుగు, అతని నిజ స్వరూపం నీకే తెలుస్తుంది. ముసలమ్మ చెప్పింది కరెక్ట్ ఇందిరా. నీ రంగు నాకు నచ్చింది, నీ ఏజ్ నాకు క్రేజ్ ఇచ్చింది. ఫినిష్. ఇదిగో శుభలేఖ, రేపే నా పెళ్లి. బాయ్. నాన్న, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? మన ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకునే ఇందిర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట. ఇందిర కడుపుతో ఉందట. కిషోర్ ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను క్షమించు జానకి. కిషోర్ని నమ్మద్దని ఎన్నిసార్లు నువ్వు అంటే చెప్పినా మీ మాట కాదన్నాను. ఇప్పుడు ఈ అవమానం భరించడం కన్నా చావడమే మేలు. అదే పొరపాటిందిరా. ఆడపిల్లలో బానిసత్వం పోతే గాని మగవాడిలో దౌర్జన్యం భయపడదు. నీ తల మీద నిప్పులు పోసినవాడు తన తల మీద వేరే అమ్మాయితో తలంబరాలు పోయించుకుంటుంటే నువ్వు క్షమించినా మేము క్షమించాం. ఆపండి. ఎవరు నువ్వు? ఏ ధైర్యంతో నా కొడుకు పెళ్లి ఆప్ చేయమంటావు? ఈ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నీ కొడుకు నమ్మించి ఈ అమ్మాయిని గర్భవతిని చేసి ఆ జన్మ బ్రహ్మచారిలా ఈ రోజు పెళ్లి పెళ్లి మీద కూర్చున్నాడు. చూడండి కోటగిరి గారు, మీ వాడు చేసిన మోసానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. దానికి కారణం మీ వాడేనని తెలిసే సాక్ష్యాలన్నీ మేము రికార్డ్ చేశాం. మరైతే ఆలస్యం దేనికి? ఏ ధర్మం తప్పినా వృత్తి ధర్మం తప్పకూడదు. మీ దగ్గర బేడీలుంటే కొరాడికేసి. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయింది బాబోయ్ అని ఒకడెడుతుంటే గవర్నమెంట్ పడిపోయిందండి అని ఇంకోటి సంకలు పట్టుకున్నాడంట. మధ్యలో నువ్వు మాట్లాడమనేస్తావా? చిచ్చి, ఇలాంటి తప్పుడు పని నా కొడుకే చేసుంటే
పెళ్లి పందిట్లోనే నరికి పారేసేవాడిని. ఈ పీట్ల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు ఆ పిల్ల బతికి ఏం కావాలి? ఆ అమ్మాయికి స్త్రీ జాతి మీద గౌరవం ఉన్నా ఆడపిల్ల జీవితం అంటే ఏడాదికోసారి మీరు వాడుకునే సారా కాంట్రాక్ట్ లాంటిది కాదన్న నిజం తెలిసినా పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆవేశపడకమ్మా. మా ఓడింత దగులుబాజీ పని చేశాడని పోలీసులు కాకుండా ముందే నాకు చెప్పుంటే వీడి మెళ్ళలోంచి పేక పిసికి ఈ పిల్లతోనే వీడి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఉంది. అమ్మా, ఆ పిల్లని తీసుకెళ్లి పెళ్లి కూతురు చేయండి. చూసావా, కూటికి గతి లేని పిల్లని కోడల్ని చేసుకుంటున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా నిన్ను దెబ్బ కొట్టాలనే ఇప్పుడు నేను ఈ చిన్న దెబ్బ తింటున్నా. హలో, ఆ పేద పిల్ల మా ఇంటి కోడలు కాదు, మా వాడి భార్య కాదు, బానిస. అప్పుడే నోరు జారకు. బానిసలా చూస్తే ఆ పాయింట్ మీద నిన్ను అల్లరి చేయిస్తాగా. పెళ్లికి ముహూర్తం ఉన్నట్టే ఎలక్షన్స్ కూడా ఒక ముహూర్తం ఉంది, అప్పుడు చూసుకుంటా. హలో, పెళ్లికి పసుపు బియ్యం నెత్తిన వేస్తే సావుకి తెల్ల బియ్యం నోట్లో పోస్తారు. ఇప్పుడు పసుపు బియ్యం వేశాను, తెల్ల బియ్యం పోసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. జానకి, నువ్వు ఇక్కడ అద్దుకున్నావా? మీ నాన్నగారు ఏమయ్యారు? టైప్ ఇన్స్టిట్యూట్ ఏమైంది? మూసేశాం. నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను సంపూర్ణమ్మ గారు. ప్రజాస్వామ్యంలో రౌడీజం అనే సబ్జెక్ట్ మీద. జాగ్రత్తమ్మా, ఈ పేటలో రాంబాబు అనే రౌడీ ఉన్నాడు. నేను అతని మీదే రీసెర్చ్ చేయబోతున్నాను. ఇది కాఫీ టీయా? కుడితే ఉందండి. కుడితిలో ఉంటే కాపీ అండి, తినాలి కప్పు కొడితే తీయండి. ఇదిగో, నేను ఈ వార్డు కౌన్సిలర్ ని. నా కుడితి కాఫీ ఇచ్చి మడత పేజీ సమాధానం చెప్తా. నా పెట్టుగా. ఇదిగో కౌన్సిలర్ బాబు, మీ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుపుతున్నాయి. నానా కంపు కొడుతుంది. ముందా పంపులు బాగు చేయమని చెప్పండి. వెళ్ళాలనువా? ప్రతి ఓడు కబుర్లు చెప్పేవాడే. ఈ వార్డులో సరిగ్గా కాఫీ ఇచ్చి లేడు. ఎండ కౌన్సిలర్ బాబు, ఏం పాలకుట్టి? మా గుంటలో మురికి ఎక్కువైపోయింది, కొంచెం మందేమంటారా? మా ఇంట్లో మురికి గుంటలు చూసుకోవడానికి నాకు టైం లేదు. మీ గుంటలు కూడా మేమే చూడాలా? కౌన్సిలర్ కంటే కాటి కాపురు బెటరు. కాల్తున్న కట్టలు సగంలో ఆపేసి హాయిగా అమ్ముకు తిని బతకచ్చు. ఎండ ఇవిడకో ఏమిటి సంపూర్ణమ్మ గారు గొడవ? ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో. రండి పెడదాం. రామయ్య, చెప్పు. ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సాగు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో నాలుగు చీరేస్తాను. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తా. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు, అంతేనా? అవును. ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా. 4 నెలల్లో నీ పెళ్లిని 4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. వద్దండి, వద్దు, నా బిడ్డని తప్పొద్దు. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగింది. ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది కానీ చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లులు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడు గంజి పోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి సావమను. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళున్నారు.
అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గింగులు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పాలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచక తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు. ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంది భయ్యా స్పెషల్? ఏంటి స్పెషలా? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఏదైనా సరే బాగా అంతంత పొంగి పుస 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 పుసలాడుకుండాలి. ఎన్ని సార్లు వస్త్రం ఏమన్నా వేది కదా. హలో హలో, 2 వేడి పూరి తీసమంటారా? ఆ రెండింటి నడిమిట్ల మిరపకాయ పెట్టి పట్టుకురా. మిరపకాయ? అరే పోవయ్యా. పూరి మధ్య మిరపకాయ అంటారని. సరుకు మీద వస్త్రం వేయి, వస్త్రం వేయి. పాలకుట్టి, ఏందా ఈ హోటల్ నీదా మూర్తిదా? స్థలం నాది, సామాను మూర్తిది. పొరబొక్క పట్టాలండా. ఇదిగోండి సార్ పూరి. చల్లగుండేది భయ్, మంచి ఏడుకుండాలి. జల్ది పో. మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి. అవు పాలకుట్టి, ఈ పార్ట్నర్షిప్ స్థలం సామాన్లనేనా టిఫిన్ కాపీలో కూడా ఉందా? అదిలో కూడా ఉండు. పూరి నాది, నూనె మూర్తిది. పొయ్యి నాది, పుల్ల మూర్తిది. ఓహో గట్లనా? ఇదిగోండి సార్ వేడి వేడి బోండా. ఇదేంటి భయ? ఇంకా నాకు వేడిగుండాలి. చెయ్యి పెడితే గళ్ళకెళ్ళి పొగ రావాలి, ముట్టుకుంటే సురుక్కుమనాలి. గట్లుండాలి. అరే జల్ది బాబాయ్. అలాగే జల్ది పో. అవు పాలకుట్టి, నీ పాకలు కూడా వాటా ఉందా ఏంది? ఆకులు నావి, బొంగులు మూర్తివి. ఎంత ఇది? ఇదిగోండి సార్ వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అబ్బా అదిరిందిరా. వంట చేసింది పకోడమూర్తి కదూ? అబ్బే లేదు గురు, అది అబ్బే అది అది ఏంట్రా కంగారు? అవును గురు, అవును. పద పకోడమూర్తికి దండేసుకున్నాం. పకోడి, ఈ రోజు నీ వంట అదిరిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు. కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండదు. అలాగే. రాంబాబు వీడికి అల్లం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఇవాళ వంట చేసింది వీడు కాదు. మరెవరు చేశారు? మొన్న ఇంటి ముందు ముగ్గేసిందే ఆ ఎదురింటి పిల్ల. గురు 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 వదిలే గురు, పాప అమ్మాయిని అడగకుండా అన్నం పంపింది. అదేరా నేను అనేది. మనం బిచ్చగాళ్ళం అనుకునే ఆ పిల్ల ముష్టి వేసిందా అని. గురు అప్పుడు నీకు లేనిస్తుంది. మనల్ని చెప్పగా ఏయ్, దాని లైన్ దానిది, మన లైన్ మంది. మన లైన్ కది లైన్ వేస్తే దాని లైన్ కుక్కి వేసి చిక్కుని చిట్ల కొడతానని చెప్పు. మంత్రి సభ చెడగొట్టడానికి ఆ రాంబాబు కావాలా? నేనే 4 రౌడీని తెచ్చుకదా డాడీ. హలో, మంది బంగ్లా లెవెలు, అది మురికిపేట లెవెలు. ఎట్టాంటి పనులకి మురికెదవల్లే పంపాలరా. చూడు, మనలాంటి ఖరీదైన మనుషులు చీకట్లో ఒక రకంగాను, ఎలుతుర్లో ఒక రకంగాను ఉండాలి. ఏమిటి కోట, అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు. వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా. అంటే ఎలక్షన్లు వచ్చే లోపు వాడిని లేపేయమంటావా? వద్దు, వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వాడికున్న బలం నిరూపించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేశాడు. వాడికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి, గందరగోళం సృష్టించాలి. ఇదిగో డబ్బు. అవు గందుకని ప్రజలారా, మన మంత్రి గారి మీద వస్తున్న అపనిందల్ని అస్సలే నమ్మొద్దని విన్నవించుకుంటున్నాను. ఎందుకని? ఒక లేడీ సోషల్ వర్కర్ ఈయన కాడికి వస్తే చెయ్యి పట్టుకున్న పేపర్లన్నీ రాసినాయి. నిజానికి ఆయన పట్టుకుంది చెయ్యి అనుకున్నారు.
లే కొంగు కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని గీన సరి చేసిండు గంతనే ఇక చూడు పేపర్ వాళ్ళు గీన మీద అప్పు నిందలేయటం సురువు చేసిండ్రు ఎందుకని బస్ స్టాండ్ లో బత్తాయిలు అమ్ముకున్న ఈయనే మంత్రి అన్న ఈర్ష్యతో హోటల్లా కప్పులు కడిగిన చేతులతో మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇయాల మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో ఎన్ని ఎంగిలి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి ఎందుకనో మంత్రి గారే స్వయంగా నిర్ణయించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తప్పండి కొట్టుర్రి నా ప్రియమైన దేశ దుర్మార్గులారా, అమ్మో నేను కాదు నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను. సారు మన సభ జడగొట్టిన ప్రతిపక్షంలో లొల్లి చేస్తున్నారు మీరు గట్టిగా గొంతు దించుకొని మాట్లాడుర్రి నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే మీ చర్మాన్ని మేక చర్మం ఒలిచినట్టు ఒలిచేస్తా. ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు? అమ్మో 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 అని మీరందరూ గుండెలు బాదుకున్నా సరే, నేను నా వారసులు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని దోచుకు తింటాం. మీరందరూ కలిసి నాది ఒక్కటైనా పీకగలరా? ఒరే మూర్ఖపు జనం, ఏమిటలా చూస్తున్నారు? పోలీస్, ఇలా కొడుకులు ఉత్కారేంటి? దొరికినట్టు కొట్టండి. ఏమిట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు రౌడీ లేకపోయినందుకు గురు. అయిపోరా, తప్పేం లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు, ఆ తరువాత తెల్లోళ్ళు, ఆ తరువాత జమీందారులు, ఆ తరువాత రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ ఫోన్ చెక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో, షాపులు పగలగొడితేనో, కొంపలు తగలబెడితేనో, ఎవరికైనా బాంబులు పెడితేనో డబ్బులు ఇస్తున్నారు. ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పట్టం తీసుకురారా. అదంతా నేను చూసుకుంటాలే. ఉప్పు కషం. సద్దాం మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కషం. ఈ ఫుడ్ తయారు చేసిన వాడు బొడ్డు కసుక్కును కోసేయాల్సిన రాసు. ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి కేరీర్ తెప్పించా గురు. ఎక్కడదా క్యారియరు? నువ్వు కూర్చో గురు, ఆకలి మీద ఉన్నావు, నువ్వు తిను, రేపు పొద్దున చెప్తా కదా. ఒరే కోటిగా, వస్తున్నా గురు. టిఫిన్ ఏంట్రా అక్కడ పెట్టావు? నేను పెట్టలేదు గురు. మరెవరు పెట్టారు? నీ పని పోలేగుంది గురు. పక్క తప్ప ఒక్కతో సహా అన్ని ఇస్తోంది. ఇదేంట్రా కాగితం ఉంది? లవ్ లెటర్ అమ్మ గురు. పువ్వు తీసేను, తీసి చదవరా. పొద్దున్నే కల్లాపు చల్లినందుకు 5 రూపాయలు, ముగ్గు వేసినందుకు 5 రూపాయలు, పొద్దున్నే టిఫిన్ కి 5 రూపాయలు, రాత్రి భోజనానికి 10 రూపాయలు, 3 రోజులకు కలిపి 75 రూపాయలు. ఇట్లు ఎదురింటి జానకి. దాని అబ్బా ఎంత పొగర్రా! తాడో పేడో నేడే తేల్చేయాల్సిందే. ఏమిటి చెత్త కాగితం? చదువు రాకపోతే చదివించుకో. చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను. ఎందుకు? నేను కళ్ళాపు చల్లమన్నానా, టిఫిన్ పెట్టమన్నానా, అన్నం పంపమన్నానా? ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. నేను అంతే, ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను, మామూలు ఆడదాన్ని కాదు.
ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాను. ఇన్ని మాటలెందుకు? తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు. 75 అడిగావు, ఇదిగో 100. నీ బొంద భోజనం నాకు అక్కర్లేదు. ఏమా జానకి, ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా? భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్. ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం. జాగ్రత్త అమ్మా, పాముల పొట్టలో చేయబెడుతున్నా. వాడు అసలే మంచాడు కాదు. అరే ఇందిరా, నువ్వా? బాగున్నావమ్మా? బలవంతపు కోడలు కదా, బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ పెళ్లి చేసిన జానకి మా ఇంట్లో అద్దుకుంటోంది తెలుసా? మీ ఇంట్లో ఉంటుందా? పాపం, నా జీవితాన్ని సరిచేసి తన బలిపశువైంది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? పగబట్టిన మా మావయ్య జానకి జీవితాన్ని నాశనం చేశారు. మావయ్య గారు, నా స్నేహితురాలు పెళ్లి. ఏ స్నేహితురాలు? జానికని, అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరా. ఓసు 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 ఓసు. అది పామే, నేను పామే. అది నల్ల తాచు, నేను గోధుమ తాచు. నాకు పోయి పాలు, నీ ముక్కు తీరలేదనుకుంటే నేను పావులాగే తాగుతా. హలో, ఎక్కడ ఉన్నావా? గొప్పదేగా, నీ కోసం ఊరంతా ఎత్తకలేక తెచ్చాను కదంట్రా. ఏం చేయను కోట, ఫ్రీ ఫుడ్ దొరికేది గుడి దగ్గర, ఫ్రీ చదువు దొరికేది బడి దగ్గర. ఒక పూట గంగానమ్మ, ఇంకొక పూట నాగరాజు. అరే రే, అది కరుస్తుందిరా. కరవదు, మనం అంటే నాగరాజుకు భయం. ఎందుకో తెలుసా? మనం ఇది కలిసిందనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది. అందుకని అది సరేగాని, నీకు 10 రోజులు కడుపు నిండా తిండి పెడతాను రా. ఆ. నాకు పని చేసి పెట్టాలి. అపోజిషన్ గారి పోస్టర్ మీద పేడ కొట్టాలా, లేక కిందటి ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా, లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చెయ్యాలా? ఇదిగో రాంబాబు, ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యాలయ్యా. ఆడపిల్లని కాకపోతే మగాడిని మనభంగం చేస్తారా? నీకేమైనా మతిపోయిందా? సర్లే చెప్పేది భయ్యా. ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది. పెళ్లి పీటల మీద కూర్చోక ముందే ఆ పిల్ల నువ్వు పాడు చేయాలి. ఇగో 1000 రూపాయలు శుభలేక, ఇందులోనే అడ్రస్ కూడా ఉంది. 100 రూపాయలిచ్చి ఆడదాన్ని కొనుక్కునే ఈ దేశంలో 1000 రూపాయలిచ్చి ఒక ఆడదాన్ని పాడు చేయమంటే ఒప్పుకోవడానికి నేనేమైనా వెర్రి పువ్వునా? ఈ అలంకరణ చాలా ఆపండే. నీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చుకోవాలి. గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా. వస్తా. ఎవడి కోసమో నా జీవితాన్ని నాశనం చేసావా? ఎవడు వాడు? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య. ఎవడైతే నీకెందుకే? నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు, చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టిన మీద కూర్చుని వాడు దాని బ్రతుకు పంటలు చేసావా? చెడిపోయి నీ మీదొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపెవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు, మీ అమ్మ ఒక ఆడదేగా. థుత్! ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు తలార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసి. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి బాలిపని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆనాటి ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడు బుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరం రాసిపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపులు తీ. చీర నలిగినా శీలం నలగలేదని చెప్పు. ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను.
ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని. ఏమ్మా, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈ రోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మ గారు, ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతివాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. కొడుగా ఏంట్రా అది? ఎలక్షన్ వస్తున్నాయట కదా గురు, అందుకని ఓట్ లిస్ట్ రాసుకుంటున్నారు. మన పేర్లు కూడా రాసుకోమని చెప్పి ఫిడేలు వాయించేస్తాను. అది కాదు సార్. గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్, ఉంది, కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదరా? నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా? నిజంగా మీ ఆవిడ తీసుకెళ్ళింది సార్. కాలువలు తవ్వకుండా తవ్వామని, బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దొబ్బిన వాళ్ళని చూశాను గానీ పెళ్ళవకుండా పెళ్ళానిస్తున్నావు. నీ రూటే వేరా? ఒట్టు సార్, నా పేరు జానకి, రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి సార్. ఆ ఎదురంటి జరగదు గురు, మొన్న కూడా నీకు చెప్పానే అప్పుడు నీకు లైన్ వస్తుందని. రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నువ్వు నా మొగుడు చెప్పాను. చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగుడిని ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగవు. నా దగ్గర నీ ఆటలు సాగు. నువ్వేమైనా పతివ్రతని అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను. నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయమన్నా? ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం? ధైర్యంగా చెప్తాను. ఏయ్, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి, మేడెక్కి, మెట్లెక్కి మరీ రేప్ చేశాను. ఏంటే చెప్పాను? అందరూ విన్నారుగా? అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు? కానని చెప్పండి బే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేయి చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు. వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు. అయ్యా, ఇంతమంది పెద్ద మనుషులున్నారు. మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. తన అనాథనని, ఒళ్ళు మదవెక్కి ఒక ఆడది కని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు. కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా, నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి? నన్ను ఒక అనాథని కని పారేమంటారా? అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట, ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట. ఇదిగో చూడమ్మా, నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను, అంతేగాని ఇలా చెడిపోయిన దానివని తెలియదు. ఒక్క క్షణం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయ్యో, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను? అది నన్ను అడుగుతావే? ఏమండి, ఎంతమంది చూస్తున్నారు? ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా. ఎవరు ముందుకు రాకపోతే నా గతి ఏమిటి? ఇప్పుడు నేను ఎవరిని? బజారు మనిషినా, పతితనా, కులటనా? ఇదిగో రాంబాబు, మర్యాదగా నన్ను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేదా? ఎక్కువగా మాట్లాడామంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇదిగో ఈ గోడల ముందే బ్రతుకుతా. వీధిలోకి వెళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళాన్నని చెబుతా. బిడ్డని కని నీ కళ్ళెదురుకుంటానే కుప్పతట్లో పారేస్తా. గురు, పరుగు పోతుంది గురు. ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడు ఈ రోజు అందరూ నిన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. సినిమాళ్ళు విల్లును చూసినట్టు చూస్తున్నారు. తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు గురు. ముందు కొంపడికి రమ్మను. రాంబాబు, నువ్వు గనక ఆ పిల్లని పిలవకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. గురు, నాకు తల తీసేసినట్టుంది గురు. వెళ్ళి పిలువు గురు. నేను పిలవను, నువ్వే పిలవరా. నేను మా గురువు గారు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏ అమ్మాయి, ఇంతకల్లు వెళ్ళండి. ఓట్లు వేయడానికి క్యూలో నించారు కానీ పక్కింట్లో కూడా తిరిగితే చాలు రెడీకి వచ్చేస్తారు. రండి పండమ్మా, పండి. ఏ అమ్మాయి, మీకు చెప్పేది.
ఇన్నాటికి నిన్ను నా దాన్ని చేసుకునే అవకాశం కలిగిందే. తాళి ఉండు ఉండు అయితే నా మెళ్ళో గట్టు కుట్టి. ఓకే కుట్టి. అయ్యో అయ్యో అయ్యో, ఆంధ్రాలో సోమరాలు అరుగుల మీద జరగవే, ఇక్కడే సెటప్ అయిపోతావా ఏంటి? అదిలే నా చెప్పు జాదల్లో ఉండే చవట మొగుడు దొరికితే బయటేస్తారని మొక్కుకుందా. చవట మొగుడా? నేను చవట మొగుడులా కనబడుతున్నానే? చూపిస్తానే తడాక. ఏయ్, ఎంత ఇది దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు. నాకు తెలుసు, ఆ? తెలుసా? ఎలాగా? ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా. అమ్మా, రక్షించావు. సినిమాలు చూసి తెలుసుకున్నావా? పాలకుట్టి, ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా. ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పోలికలున్న కొడుకే పుడతాడు. నీ పోలికి రాకపోతే పక్కింటోడు పోలికి వస్తుందా? పాలకుట్టి, ఈ రోజు కోడి కూత వినబడే వరకు మోతం మోగిపోవలసిందే. ఎవరో తలుపు కొడుతున్నారండి. వినపడుతూనే ఉంది, నువ్వు చెప్పక్కర్లా. ఈ దరిద్రుడు ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా? నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు. దరిద్రుడా! ఒక కంత కూడా గదిలో కంత అలాగే నా ఇంట్లోకి వచ్చి కట్టడానికి ఎవరయ్యా? తాసు బంధువులు మీ ఇంట్లోనే కదండి. పావా? అయ్యో! ఏంటి అలా అరుస్తావు? మొత్తం అక్కడే కాటేసిందంటే కాటి పోవాల్సిందే, పిచ్చి బావా. వీడి నాగేశ్వరం తగలయ్యా. వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడు ఎరుగు, ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టున్నాయి దేవుడు. అలా ఏడు మొహం పెట్టకే, నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది. నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం. ఈనాడు పేపర్ చూసావా? చూశాను మొదటి పేజీ చూసావా? చూశాను. అబ్బా, ఇంతకాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా. ఎంత అందమైన నడుము, ఎంత చక్కని చేతులు, నువ్వైన దెబ్బలు, మొత్తెక్కించే మిసాలు. వేసాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను కళ్ళజోడు తెచ్చుకోమన్నా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా, ఏమి హాయిలే ఏమిటి ఇది? అలా. జలకాలాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు చూపిస్తే కళ్ళు బయర్లుగా మీ పరిగెత్తుకొస్తాననుకున్నావా? ఏంటో ఇంత కోపం? నా మొగుడికి ఇంటి గోడలు కట్టించే ఓపిక స్తోమత లేవు. మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది. మొగుడివి కాక మొద్దువా? ఏయ్! మొద్దు కాబట్టే నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా ప్రేష చూస్తున్నారు. వాళ్ళకన్నా నా మొగుడికే ప్రేష ఇస్తే బెటర్ అనిపించింది. ఏరా, నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూశానా? చూడలేదు. మరి నువ్వేంట్రా బండెక్కి చూస్తున్నావు? అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాళ్ళు పడతాయో అవన్నీ ఈ గొలుస్తూ కొంటాను. ఆ తర్వాత చూద్దు గాని తాటి తొక్క నీ. రేయ్, నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కులోంచి చూశానా? మరి నువ్వెందుకురా పేపర్ బొక్కులోంచి చూస్తున్నావు? రేయ్, అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను. నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి. నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని 100 ఏళ్లు బతకమని నేను ఆశీర్వదించను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుక్కుమని చంపుతాను నాకెదిరేది.
చాలా ఇంకా ఏమైనా కంతలో బొంతలో పొడ్చాలా? మళ్ళీ సందులోంచి చూశారు, గుందులోంచి చూశారంటే పేగులు తెంచి చీడీలు వాయించుకో. ఏంటి లేస్తున్నారు? నా మీద ఎంత కోపమున్నా నీకు ప్రేమ ఉందయ్యా. ఆవేశంలో నన్ను ఈడ్చుకొచ్చావా? తెలియకుండానే మన ఇద్దరం కుడికాళ్ళు లోపల పెట్టాం. అంటే మన గృహప్రవేశం అయిపోయింది. ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. చూడుండ్రి, మంత్రి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 1000 లెక్కన చేతిలో పెట్టారు. ఎందుకని? ఎలక్షన్ వస్తున్నాయి కనుక. గదే రంగుముచ్చట. ఎలక్షన్ల కంటే ముందుగాల చేసే ఆలోచన ఏంటంటే మన మంత్రి గారికి అపోజిషన్ లో ఎవడు నిలబడతాడు? ఆ కోటగిరి గాడు. గాడి కండెవడు? రాంబాబు గారు. ఆ రాంబాబు గారిని ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత కాలో చేయో తీసేసామనుకో, మా కార్యకర్తను కొట్టారు అంటారు. ఇప్పుడే కొట్టామనుకో, ఇవేవో పాత కక్షలు అనుకుంటా. అర్థమైందిగా? రౌడీ గారి పెళ్ళం ఇదేనట్రా? ఇదే. పెళ్ళం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా? మరి ఇల్లు కట్టడానికి కాడికి అంత డబ్బు ఎక్కడిది గురు? తాళి కట్టిన పెళ్ళం కాదు కదా, దీంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడేమో. ఏయ్, వస్తే ఇస్తా, ఇస్తే రాస్తా, రాస్తే నిలువునా కోస్తానని తెలుసు కదరా. ఎంత మాట అంటావరా? నీ ప్రాణం తీస్తారా నా పడక? ఏయ్, వదలు, వదలని. ఏయ్, నిన్ను. ఏయ్, నా గొంతు వింటే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు. నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళ గుండె చప్పుడు అయిపోతుంది. నాకెదురు పడే దమ్ము లేక రౌడీ నాయుళ్ళు పేట నుంచి పారిపోయారు. అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వెవతమైన నాపటానికి? నీ భార్యను నాలుగు కోసేస్తా, నా కోత కోసామని. పీక కోసినా నేను అదే మాట్లాడతాను. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటికి లాగి విసిరి పడేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఈ కత్తితో నేను పడుకుని చచ్చిపోతాను, కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నన్ను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తారు. అంత మాట అనొద్దు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. డాక్టర్, ఏంటి యాక్సిడెంట్? కాదు, కత్తితో పొడుచుకుంది. సూసైడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలేదు. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్, బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి, రోజుకి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయ్యో, డాక్టర్ బ్లీడింగ్.
డాక్టర్కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారో పేగులు తెంచి పిల్లలు వాయిస్తా. అదేమిటండి? అది అంతే, అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించండి డాక్టర్కు వైద్యం. ముందు నా పిల్లానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. రా, రా. ఏంటి కోపంలోనైనా నేను నీ భార్యను నొప్పుకున్నావు. నేనెక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా ఈ జన్మక మాట చాలు. మన జాతకాలు బాగలేవని మామిడాకులతో శోభనం చేయించుకోమని చెప్పాడు బంగిరపల్లి బొంగు మహర్షి. ఇంకా మనల్ని ఏ శక్తి వెళ్ళలేదు. అబ్బా ఉండండి, పడుకుంటే ఈ ఆకులు గుచ్చుకుంటాయి. నో, ఏం పర్వాలేదు. కమాన్, పడుకో. అబ్బా ఏమైంది? గుచ్చుకుంది ఆకు. ఎవరో తలుపు కొడుతున్నారు. నిలబడుతూనే ఉంది. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళిపట్టు కట్టానో గాని మరణ గండాలు తగిలినట్టు తగులుతున్నాయి. శోభన గండాలు ఎప్పటి రాబాడు. నువ్వా ఏం చేస్తున్నారండి? ఈ టైంలో పాలకెంత వచ్చి ఏం చేస్తున్నావు అంటారంటే నీ ఓట్లకు పోయాల్సి పాలు పోసిపోదాం వచ్చానండి. అర్ధరాత్రి పూట పాలు పోయటం ఏంట్రా బర్రె మహోదా? అదేంటండి, మా ఫ్యామిలీతో తిరగలుగుతున్నానండి. పొద్దుటే రావడం కట్టమని ఇప్పుడే పాలు పిండి తెచ్చేసానండి. ఇదిగో పాత్ర, త్వరగా పోసిపోవయ్యా. కొలత చూడండి. 1 2 3. అదేంట్రా చిన్న గిద్దతో కోస్తున్నావు? లీటర్ కింద కనబడలేదండి. ఎన్ని గిద్దలు పోసానండి? నన్ను అడుగుతావేంట్రా? నన్ను ఎవరో లెక్క పెట్టమని చెప్తావు నువ్వు? వాళ్ళు ఎవరండి? మీరు లెక్క పెడతారని సగంలో నేను మానేశానండి. ఏంట్రా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతావా? ఈ బెండం బాగుంటుందా? 1 ఇప్పుడు నీకు ఎందుకు? నీ పెళ్ళాం బాగుంటుందా? నీ పెళ్ళాం కాళ్ళు కళ్ళు ఒంటి మీద సుళ్ళు ఇవన్నీ వివరంగా కావాలి నీకు ఇప్పుడు. పాపం నిద్రపోతుంటున్నారు. సర్లేండి, లెక్క తర్వాత చూసుకుందాం. నాకు బస్సుకు టైం అయిపోతున్నది. అయ్య బాబోయ్. నాకు పంచదార అక్కర్లేదు, అలాగే తాగిస్తాను. థ్యాంక్స్. దేనికి? పెళ్ళం తాగలేదన్న విషయం గుర్తుపెట్టుకుని కొంచెమైనా మిగిల్చినందుకు. ఏయ్, లేనిపోని మిలికలు పెట్టి పెళ్ళాం గిళ్ళాం అని గొళ్ళెం పెట్టద్దు. తల్లి చెల్లి ఏ గల్లీలోని గల్లీలో తల్లి చెల్లి లేకపోయినా ఇంట్లో పెళ్ళం ఉందిగా. నీకేమయ్యా? మీ పోలింగ్ ఏజెంట్ ని సంతకం పెట్టండి. కిందటిసారి నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు? ఎందుకు? సరదాగా అడుగుతున్నానులే. 10 మంది అండి. ఈసారి 100 అని రాసుకోండి. ఎందుకో తెలుసా? రూపాయి విలువ తరిగింది, మద్దతు విలువ పెరిగింది. అందుకని వస్తా. మా వారికి నా మీద అమితమైన ప్రేమ అండి. నేను ఓడిపోతే అది భరించలేడు. అందుకని నేను గెలవడానికి చేతనైనంత సాయం చేయమని అది ఉద్దేశం. నామినేషన్ పేపర్స్ మీద సెకండ్ చేయడానికి వచ్చావా? కాదు, నామినేషన్ వెయ్యడానికే వచ్చా. ఇవన్నీ కొనడానికి డబ్బేది? ఆ కోటగిరి మళ్ళీ ఏం అప్పచెప్పాడు? మానభంగం చేయమన్నాడా, మర్డర్ చేయమన్నాడా? చూడు,
నేను నీ నుండి డబ్బు కావాలని కోరుకోలేదు. నీ భార్యగా నీ మనసులో స్థానం కోరుకున్నాను. భర్తగా నీ నుండి ఆదరణ కోరుకున్నాను. మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్లి ఆ కోటగిరి మొహాన కొట్రా. లేకపోతే ఆసుపత్రిలో నువ్వు పోసిన ప్రాణాన్ని అన్నం నీళ్లు ముట్టకుండా నట్టింట్లో వదిలిపెడతాను. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావేంటి? డబ్బుకి రంగు రుచి వాసన ఒక్కటే. అది నీతిగా సంపాదిస్తేంటి, అవినీతిగా సంపాదిస్తేంటి. అలాగా? అయితే ఆ రౌడీలు చెప్పినట్టు నన్ను పడుకోబెట్టి సంపాదించరాదు? ఏయ్! నేను నీ పెళ్ళాన్నని నీ నోరు ఒప్పుకోకపోయినా, ఈ ఊరు ఒప్పుకోకపోయినా నీ మనసు ఒప్పుకుందయ్యా. అందుకే నా శీలం గురించి ఒక్క చెడు మాట అనేసరికి నీకంత పౌరుషం పొడుచుకొచ్చింది. నీ జీవితంలో మొదటిసారి ఎత్తుని చేయించావు. నీ రక్తంలోకి ఎక్కిన రౌడీజం మత్తు మన బతుకులు తెల్లారక ముందే దిగిపోని. నీ అమ్మ సెంటిమెంట్ తో బెట్టలు చేయాలని చూస్తున్నావే. ఈ బుర్రకి ఒకటి రూటు, ఆ రూటు నాకొక్కడికి ప్రైవేటు. అలాగే గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేనా ఇవని తెలుసుకున్నాను కదా. వాడు పావుసారు కూరలు పీకి ఆడించుకుంటా. అప్పుడప్పుడు పులైతాడు. మళ్ళా పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. గట్లగా సారు నా మాట నుండ్రి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న ఓట్ల కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్ రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బీడి దాటి 555 తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు. అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరికి వచ్చేసేయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చి అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తా. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు. పూటకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరటయ్యా, అయ్యా వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నేలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసుండేవారు. రాయబారానికి పిలిచిన పొందు మందు విందు టైంను వృధా చేశారు కదరా. దాని విలువ 100. దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు. అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాకుడికి తేడా. వస్తా. సారు ఐస్ గడ్డ కింద తెచ్చిన పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులుంటివి. ఎందుకని? ఇది నాది. ఏంటండి నా ఓటు కోసం ఇచ్చిన దుడ్డు కదా ఇది. నీ ఓటు కేరళలో ఉందే, ఇది నా ఓటుకి ఇచ్చిన 500 ఇది. నీకు బుద్ధి ఉండవు, నీకు సిగ్గు ఉండవు, నీకు లజ్జ ఉండవు, నీకు జ్ఞానం నీ ఉండవు. బొంద ఉండు. నేను నీ పెండ్లాన్ని, కేరళవాడి పెండ్లన్నా. నేను నీతో బిడ్డను కంటాను, కేరళవాడితో కంటానా? వామ్మో మహాసాధ్వి, బుద్ధి తక్కువై నోరు జారని తెల్లోయ్. ఈ 500 తీసుకెళ్ళి మీరు తీరు కొనుక్కో. జాకెట్ వద్దా? ఎందుకు తెల్లోయ్? ఈ 100 కూడా తీసుకెళ్ళి జాకెట్ దాని మీద వస్త్రం కూడా కొనుక్కో. అంటే మళ్ళా గట్లయితే ఓగప్పుడు ఇందిరాగాంధమ్మ సీట్ల మురాజు దేశాయ్ గట్ల కూర్చున్నాడు. అటెంకాలం వల్ల గాయన సీట్లనే ఇందిరాగాంధమ్మ గట్ల కూర్చున్నది. అరే గంతెందుకు అయ్యా, మొన్న మధ్య కరుణానిధి సీట్ల జయలలితమ్మ కూర్చున్నది కాదు. మళ్ళా నీ ఫాల్తు ఛాయ్ దుకాణంకి లేడీస్ సీటింగులు, మొగోళ్ళ సీటింగులు, ఓ సీటింగులు సీటింగులు. చల్ అయ్యో వామ్మో శాంతించన్నావు. మన బస్తీ మొత్తంలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి? ఇంకెవరికి వస్తాయండి? ఆ మినిస్టర్ గారు వచ్చి డబ్బు ఇచ్చారు కదండి, ఆయనకే వస్తాయి. అడిగారండి. వేడి 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 వేడిగా ఏం కావాలో చెప్పండి. గదొద్దు గాని సలసల్లంగా జిలుజుల్లుగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చుకోపోయి. అలాగే. ఇగో 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 మాట. పాలకుట్టి ఎక్కడికి పోయింది? పల్లకుట్టే. పల్లకుట్టి కావాలా నీకు? చంపేస్తాను. హలో, ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా? ఆ మంత్రిగాడు ఓటు 500 చొప్పున కొనేస్తున్నాడు.
కొనుక్కొని రేపు బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు, మనం మన రౌడీలు. ఆడు అధికార పార్టీ మనిషి, ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు? పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోలీసులకు రౌడీలు భయపడడం ఏంటి? అదే నిజమైతే అల్లరి చేసే వాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద కక్ష తీర్చుకుంటాడయ్యా. ఇప్పుడు ఒక్కటే మార్గం, జరగబోయే ఎన్నికలు ఆపేయాలి. నేను మొట్టమొదటే చెప్పాను కదా వాడిని లేపేస్తానని. హలో, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేకనే. ఆడు పదవిలో ఉన్నోడ్రా, ప్రస్తుతం అన్ని ఏమీ చేయలేం. మనం ఎలక్షన్ లో ఓడిపోలేం. ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి. ఇండిపెండెంట్? అవును, మా ఇద్దరితో పాటు ఆ ఆంధ్ర గాంధీ గడు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆ ముసలోడిని చంపేయాలి. ఇంకొకసారి ఆ మాట అన్నామంటే శంకరగిరి మాన్యాలకు పంపుతాను. అది కాదు. అప్పు, ఒక గంధిని చంపుకుని గడ్డి తిని బతుకుతున్నాం. ఈ గంధిని చంపుకుంటే పిరుగులు తిని బతకాలి. ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు? ఎవడో ముసలోడా? ట్యూబ్ లో సారా పోసి దొంగతనంగా అమ్ముకుని బతికే నువ్వు అడ్డుతో ఎంత గొప్పవాడివయ్యా. తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ఆ ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మ అన్నం అడుక్కుంటున్నాడు. మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికొక్కడైనా లేకపోతే మనది హిందూస్థానం అవదయ్యా, కిరాతక స్థానం అవుతుంది. రౌడీ నా కొడుకు ఈడికి నీతి ఏంటనుకుంటున్నావేమో. ఆ ముసలోడి జోలికి నువ్వు నేనే కాదు, ఈ ఆంధ్రాలో ఎవడడ్డొచ్చినా సరే వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే కోస్తా, కోస్తే లేస్తా, లేస్తే హలో అని తోస్తా. వాడితో మనకేంటండి, 10,000 నాకేమండి, ఆంధ్రా గాంధీ లేపేస్తాను. సరే, ఒకవేళ రాంబాబు గారు అడ్డుపడితే ఆన్ని కూడా లేపేయండి. మొగుడు పెళ్ళాలు ఒకే కులం, ఒకే మతం, ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి. టైం అయిపోయింది. ఏంటి అలా అరిచావు? నేనేం చెయ్యండి. ఎవరు కాదు, బయట ఎవరో తలుపు కొడుతున్నారు. కల్లోయ్ ఎవరమ్మా నువ్వు? అయ్యో, మధ్యలో మీరేమిటండి అడ్డు? నువ్వు రావే. వద్దన్న కొద్ది గదిలోకి వచ్చి చక్కెరగిలి పెడుతున్నాడు, వద్దని చెప్పన్నయ్యా. వాతలు పెడితే పారిపోవాలి కానీ చక్కలగిలి పెడితే పారిపోవడం ఏంటమ్మా? వెళ్ళమ్మా. రమ్మనండి. గిలిగింతలు తెలియ నేను చక్కెర గింతలు పెట్టాను. రావే. నేను పెట్టను. అది ముహూర్తం టైం కాస్త అయిపోయింది. ఇంకా ఆడుకోండి. ప్లే గ్రౌండ్, కబడ్డీ, ఖో, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. పడుకోవే, నువ్వు పడుకో. నువ్వేమైనా సరే ఇటు నుంచే వెళ్ళాలి. ఎలా పెడతావో నేను చూస్తా. దావో దా. ఈ వయసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నాను. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి. పట్టుకోవాలి, పనరా. ఏమిటి, ఆంధ్రా గాంధీని మద్దతు చేశారా? అవును సార్, ఎలక్షన్ లాగిపోవాలని కోటగిరి చేయించుంటారు. ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన ₹1 కోటి గోదావరిలో గెలిచినట్టే. మనం ఆంధ్ర గాంధీ శమని దాస్తే ఎట్లుంటది?
దాచిన హత్య చేయించిన కోటగిరి రహస్యాన్ని బయటపెడతారు. మరి గట్లయితే ఈ గండంలోకి వెళ్ళి మనం ఎట్లా బయటపడాలి? ఆ శవం ఆంధ్రా గాంధీది కాదని రుజువు చేయాలి. పదండి. తెల్లవారితే ఎలక్షన్స్ అని ₹1 పనిచేశాను రా. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ చచ్చిపోయాడని తెలిస్తే ఎన్నికలు ఆగిపోతాయి. రై, ముందు శవం బట్టలు మార్చేయండి, తల చెత్త కొట్టండి, లేకపోతే తలకాయ మార్చేయండి. ఏది ఏమైనా సరే ఎన్నికల తేదీ మాత్రం మార్చడానికి వీలేదు. జిమ్మడ ఎదవ సచ్చినాడా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం సహాయం చేయండి. హాస్పిటల్ ఏంటి? రాంబాబు గారిని ఆసుపత్రిలో చేర్చారా? చచ్చాడా బతుకున్నాడా? డాక్టర్లు బతకడానే చెప్తున్నారు సార్. కేసు సంగతి కోర్టులో చూసుకుందాం. ముందు ఆంధ్రా గాంధీ గారి శవాన్ని జనం గుర్తుపెట్టేట్టుగా చేయండి రా. శవమోహం చెక్కేసి ఒంటి మీద రౌడీ బట్టలు వేశారండి. బట్టలు మారినంత మాత్రంతో మనిషి మారతాడంటారా? పిచ్చి మొకాలరా. ఆ శవం ఆడిదనని ఆధారాలు చూపించండి. వెళ్ళండి. ఆ శవం ఆంధ్రా గాంధీదేనని కోటగిరి మనుషులు అలర్ట్ చేస్తున్నారు సార్. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ముందా రాంబాబు గారు బతుకుతాడో లేదో కనుక్కోండి. ఎందుకని? ఆ బాడీ ఆంధ్రా గాంధీదేనని చెప్పే దమ్ము ధైర్యం రాంబాబు గారికి ఒక్కడికే ఉన్నాయి. అందుకే వాడు చావాలి. వాడు చస్తే ఎలక్షన్ జరుగుతుంది, మనం గెలుస్తాం. ఎందుకని? ఎందుకని నసపెట్టడం మాని హాస్పిటల్లో ఉన్న రాంబాబు ఊపిరాగిపోయే ఏర్పాట్లు చూడండి. వెంటనే రాణాని పిలిపించండి. ఈ ఇంజెక్షన్ రూమ్ నెంబర్ 13 లో ఉన్న రాంబాబుకి ఇచ్చిరా. అలాగే డాక్టర్.
రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు. నొప్పితో చాలా బాధపడ్డారు. అందుకే ఈ రోజు మొత్తం ఇంజక్షన్ ఇస్తున్నాను. సుఖంగా నిద్రపోతారు. అరే రే, స్పిరిట్ కార్డును మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. డాక్టర్, సెక్యూరిటీ. ఓపెన్ ద డోర్. ఏంటయ్యా, సందాల కోసం వచ్చారా? కాదు, నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను. హలో, ఈ మధ్యన పోలీసు వాళ్ళు కూడా జోకులేసేస్తున్నారు. షడప్. ఆంధ్రా గాంధీని నువ్వు హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. చూడు పోలీస్ బాబు, నువ్వన్న సెటప్ పడతా ఉరేయను వినపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా. అంతేగాని చేతికి సంఖ్యలేసి తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా. డింగిరి డాంగిరి డింగిరి డింగేరి. మనకి చెట్టు దిష్టి తగిలిందంట. తందిర బ్రహ్మడి చేత పూజ చేయించాను. ఈ శవ శోభనం ఏర్పాటు చేశాడు. ఇంకా మనకి ఢోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం. ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుపు తీస్తారా లేదా? ఎవర్రాను? నా ఇల్లు వచ్చాడండి. రాయ బయటికి. ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం. రా బయటికి. ఒరే గరటయ్య, మా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పెళ్ళం గట్లనా? నీవు వంతకి ఇదంతా మోసం, కుట్ర, సంతరం, ఆకు ఒక్క సున్నం తొక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది బొక్క? నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటావా? ఓరు అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలాపేటల పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా శ్రావణం జరుగుతుంటే గప్పుడికి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది. ఇగో ఇప్పుడు వాడదే. అబద్ధం అండి, నాకేం తెలీదు. అయినా ఈ మొగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి ధర్మరం ఆరండి ఫుల్ ఆయిల్ మస్తు రకాల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ కర్మ మెటర్ రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు కాటుగా గాజులు ఎయ్యైన వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుండి మాత్రం మార్చబడే సావిత్రి. సావిత్రి సావిత్రి రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి, తాగుపోతే ఎదవా. ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రవి. ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో. సావిత్రి కదా ఓ పల్లెలకు తిరుగు. ఏం కలెక్టర్ గది ఎక్కడ తిరగవే? ఏం చూసుకుంటూ పడతాడు? పాలకుట్టి, నువ్వు నా పెళ్ళం కాదులే. నా పెళ్ళంకి 2 జల్లుంటాయి. క్షమించమ్మా అన్నా, నన్ను క్షమించన్నా. అలాగే నన్ను క్షమించు. గణపయ్య ఊరు నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయారా? ఆ గురకేట్రా నాయరా, శుభవార్డు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాడు. దుప్పదగా శవ. ఈ శవ శోభనం ఏంటి దేవుడు? అయ్యో, ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో గాని
మొట్టమొదటి రోజు ట్రియో 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 పావులోడు పాలోడు పెళ్ళావు లేచిపోయింది ఒకడు ఈ తాగుపోతాడు వీళ్ళందరూ ఇక్కడే తేవాలా ఛీ! నో, మనకి శోభనం వచ్చి రాలేదు రేపే డ్రైవర్ ఆటో ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావు? నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. వెళ్ళిరా. ఏం బాబు, ఆరోగ్యంగా ఉన్నావా? చూడయ్యా, నువ్వు ఆసుపత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా. ఎన్ని దేవుళ్లకు ముక్కిందో, ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో. ద్వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు ఆమెకిచ్చాడు. ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావో. ఆగో చూడమ్మా, ఇది రోడ్డు మీద మలిచిన పిచ్చి చెట్టు కాదు, సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు, సత్యమ్మ గుడి. ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు. చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్తమ్మ తల్లి ఒప్పుకుంటుంది కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు. ఈ దేవత మహత్యం తెలియక వచ్చినట్టున్నావు. ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి. ఉంచుకున్న ఆడదొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. ఆ రాంబాబు గడు ఏం చేస్తున్నాడరా? వాడికేం సార్, కూలి పని చేస్తూ కాపురం చేసుకుంటున్నాడు సార్. పాలు పోసి పుట్టలో పెంచిన పావుని బయట పెట్టి ఎలా మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎన్నాళ్ళు నన్ను జైల్లో కాపురం చేయించిన ఆడి కాపురాన్నే మనం నాశనం చెయ్యాలి. భయపడకండమ్మా. ఎన్నాళ్ళు దేవుడంటే గుడిలో రాయి మాత్రమే అనుకున్నాను. కానీ ఈరోజు ఆ రాత్రి మొక్కే మనుషుల్లో కూడా దేవుణ్ణి చూస్తున్నాను. చూడు బాబు, మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడు నువ్వు చూసావా? ఈ ఫోటో చూడగానే వీడు పారిపోయాడంటే వీడి ఊళ్ళోనే ఉండాలి. ఎవరు? కుంతిదేవే. చెడిపోగానే చీర కొంగుతో ఉరేసుకు చావటం మన జాతి ఆడదాని లక్షణం అన్నారు. మరి నువ్వు ఇంకా ఫినిష్ కాలేదంటే? చెడగొట్టిన వాడిని జతగాడిని చేసుకుని, ఎగతాళి చేసిన వాడితోనే తాళి కట్టించుకుని, కుంతిలోని ఇంటిని మాత్రం మిగుల్చుకుని ఇల్లాలుగా మారాను. శభాస్! ఆ రాంబాబు గారు నీ మెళ్ళో తాళి కట్టాడనమాట. నన్ను జైలుకి పంపిన నా కొడుకు మీద ఎట్టా కసి తీర్చుకోవాలా అనుకున్నాను. ఈ రకంగా దారి దొరుకుతుందనుకోలేదు. ఒక్కసారి రేపు చేస్తే నిన్ను ముట్టుకున్నోడి చేత్తోనే 3 ముళ్ళు ఎంచుకుని మొత్తైదు అయిపోయావు. హలో, ఇప్పుడు నేను రేపు చేస్తాను. నాతో కూడా 3 ముళ్ళు ఎంచుకుంటావా? కత్తులు వదిలేశాను గనుక కుత్తుక మిగిలిపోయిందిరా. లేకపోతే నీ పేగులు దించి పిడలు వాయించేవాడిని. ఏయ్, నా మీద చేసుకుంటావా? నువ్వు ఈ తీసి పాతి పెట్టాల్సిన వాడిని చెయ్యితో వదిలేశాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే రేయ్, కర్రీనాయాలా. లాయర్లకి డబ్బు కుక్కి, న్యాయానికి నోరు నొక్కి నిర్దోషిగా బయటకొచ్చావు. దేశాన్ని దోచుకో వదిలేస్తా, రాష్ట్రాన్ని దోచుకో క్షమిస్తా. కానీ నా పెళ్ళాం జోలికి, నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడక పిడకలతో తగలబెడతా. పోరా, పోరా నీ అబ్బా. ఏం కావాలి సార్? మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడిని గాని నువ్వు చూసావా? చూడలేదు సార్. ఆగు, ఆ? నా వెంట వస్తే నేను చూపిస్తా. పద. హలో, నీ పేరేంటి బాబు? జగదీష్. రాంబాబుకి నీకు లింక్ ఏంటో? మర్డర్ చేయడానికి. మట్రా? దేనికో? నా చెల్లెలు పెళ్లి రోజున దాన్ని మానభంగం చేశాడు.
అది చూసి మా నాన్న గుండాకి చచ్చిపోయాడు. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏం పని మీద వెళ్ళావు బాబు? నేను తీవ్రవాదిని. అది టోటల్ గా మీ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ అని నువ్వు మర్డర్ చెయ్యాలి. దానికి నేను నీకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. ఇయాల్టికి నువ్వు కడుపు నిండా మందు దాగి కక్కేదాకా తిండి తిని రెస్ట్ తీసుకో. ఆ ప్లాన్ ఏంటో రేపు పొద్దున్న చెప్తా. హలో, అర్థమైందిరా నీ ప్రశ్న? దానికి సమాధానం ఏంటంటే ఈడి చెల్లెల్ని పాడు చేసిన రాంబాబు గడే దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఈడికి తెలియదు. ఈ విషయం వాడికి తెలిసే లోపు ఈడి చేత్తోనే ఆడి బావగారిని మర్డర్ చేయించేసి మన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాం. అది రాంబాబు గారిని ఎలా చంపుతున్నారు? ఇందులో ఏముంది? మూత తీసావంటే బాంబేలు అంతా చస్తాం. ఉండరా, ఇప్పుడే వచ్చేస్తాను. నా దగ్గరికి వెళ్దామా? నా చెల్లెడు జానకి. ఏమండి, ఆప్చేరా. ఆకలి ఇద్దరికి నకనకలాడిపోతుంది. మూతి తీయకుండానే మింగి అనిపిస్తుంది. తొందరగా పెట్టు. ముందు వీళ్ళ చేతులు కడుకురండి. చేతులు శుభ్రంగా ఉన్నాయి. తొందరగా కలిపి పెట్టవే. చేతులు కడుకురండి. అబ్బా. వెళ్ళండి. జానకి, నీ అన్నయ్య నిన్ను చేతురార చంపుకున్నాడమ్మా. నిన్ను మోసం చేసి వాడిని చంపాలనుకున్నాను, కానీ అతను నీ భర్త నాకు తెలియదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రాంబాబు, నా చెల్లెలు పాడు చేసిన నువ్వే మారిపోయి దాని బంగారు భవిష్యత్తుని తెలియక కోటగిరి గారి మాటలు నమ్మి క్యారీలో బాంబు పెట్టింది నేనే. నన్ను చంపే, నన్ను చంపే. చంపాల్సింది నిన్ను కాదు.
అయ్యో